శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. మహిపాల్ సార్ షేయికి హ్యాండ్ ఇచ్చి కారెక్కుతారా? పోలీసోళ్ళ మీద జీవన్ సార్కు ఎందుకంత కోపం? షీర గురించి నిర్మల మేడం ఫైరు. ఇసోండి ముచ్చట్లు చాలా ఉన్నాయి గాని ముందుగాలైతే నెత్తిగీతలు. కేసీఆర్ సారును కలిసిండు మధుసూదన్ రెడ్డి. మహిపాల్ సారోళ్ళు షెయ్యి ఇడిసి కారెక్కుతారా ఏంది? ఉషక్క ఇచ్చిందట ఊరోళ్లకు ధైర్యం. ఎవలొచ్చినా చేస్తామంటాండ్రు కథం. నిర్మల మేడం సీరియల్ అయితాన్నాయి వైరలు. బడ్జెట్ టైంలో సీరియలొల్లి ఎందుకని మేడం అయితాంది గరము. దూడలకు అందాల పోటీలు, గెలిచిన వాటికి ఇచ్చిండ్రు ప్రైజులు. హా, అందితే కాళ్ళు అందకపోతే జుట్టు అన్నట్టు ఏ నాయకుడు ఏ పార్టీ నచ్చి ఎండ్లకు పోయి మళ్ళీ ఎండ్లకత్తడో అర్థమైపాడు కదుల్లా. అప్పుడే ఓ పార్టీ, అది నచ్చక మళ్ళో పార్టీ, మళ్ళా అది నచ్చక ముందటి పార్టీ అన్నట్టే నడుతుంది కొందరి సంగతి. కానీ ఎప్పటి సందో ఉన్న పార్టీలా కష్టమైన నష్టమైన ఉండాలి. అంతేకాని ఏరే పార్టీలకి ఎగిరిపోతే సొంత గుడు కూలినట్టే అవుతుంది కదా. ఇదంతా ఏమో కానీ ఓ ఇద్దరు అన్నదమ్ముల పార్టీ ముచ్చట ఎట్టూ అర్థమైతలేదులా. ఇంతకీ ఎవలాళ్ళు ఏం చేసిండ్రో అరుచుకుందాం పాండ్రి. పటాన్చెరు నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తుపట్టినట్టు ఎప్పటి సందో ఏటమి తెలియదు, గెలుచుడు జెండా ఎగిరేసిరే అన్నట్టు సాగింది పార్టీకి. గూడెం మైపాల్ రెడ్డి ఆ నియోజకవర్గాన్ని గుర్తుపట్టినట్టే ఉండన్నారు. నరాల బీఆర్ఎస్ పార్టీ ఎక్కింది, ఎన్నిటికీ ఏరే పార్టీ రాదని చెప్పుకుంటాలో ఆడుండే కారు పార్టీ కార్యకర్తలు. 2-3 ఏళ్ల కిందటైన ఎమ్మెల్యే ఎలక్షన్ల సుతం గూడెం మైపాల్ రెడ్డి సరే గెలిచిండాడా. ఇడ మళ్ళా బీఆర్ఎస్ గెలిచింది, కుర్చీ చేతి పట్టింది కానీ రాష్ట్రంలో మాత్రం చక్రం తిప్పలేకపోయింది బీఆర్ఎస్. పెద్ద కుర్చీ మీద కాంగ్రెస్ వాళ్ళు కూర్చునే వరకు బీఆర్ఎస్ కెంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలకు తిప్పలేందన్నట్టు ముచ్చట. కేసుల మీద కేసులు, ఈడీ సోదాలు, మనీ లాండరింగ్ కేసు, మైనింగ్ కేసుల తమ్ముడు మధుసూదన్ అరెస్టు, ఇట్లా ఓటెన్కోటి లైన్ గా సమస్యలు అచ్చుడితోటి కాంగ్రెస్ పార్టీలో ఏరెండు మైపాల్ సారు. కాంగ్రెస్ కండుగా కూడా కప్పుకుండు. గప్పటి సంది పులి లెక్కుండే మైపాల్ రెడ్డి సారు జర సైలెంట్ అయిండని, షెయి పార్టీ వాళ్ళతోటి చక్కటి సంబంధాలు కూడా లేవని ముచ్చట్లు వినిపించింది. పార్టీ ఫిరాయింపుల కేసు తెర మీద కచ్చుడు, జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ సార్ తోటి పడకపోవడు, లోకల్ కాంగ్రెస్ క్యాడర్ కూడా మూతి తిప్పినట్టే ఉండటంతోటి అసలు ఈ మైపాల్ సార్ కాంగ్రెస్ లో ఉండాలేడనే ముచ్చట్లు కూడా మస్తు వినిపించినాయి. మొన్నగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నప్పుడు మధుసారు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లుగా అనొచ్చిండు. మంత్రి హరీష్ రావు సార్ పక్కనే నిల్చుండు. అన్నకు అక్కడ తిప్పలు గాని తమ్ముడు బీఆర్ఎస్లతోటి కలిసి మీటింగ్లు చేసే వరకు వీళ్ళు మళ్ళా కాంగ్రెస్ పార్టీని ఇడిచిపెట్టి బీఆర్ఎస్ నుండి గలుతారనే ముచ్చట్లు మస్తుగా వినిపించినాయి. ఆయన నిజమే అన్నట్టు మొన్నొకనాడు కార్యకర్తలతోటి పెట్టిన మీటింగ్లా బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలి, అందరం చేయి గలుపుదాం, కానీ బీఆర్ఎస్ ను మున్సిపల్ ఎలక్షన్లో గెలిపించుడే అన్నాడు మైపాల్ సారు. నాకు అందులో కాంగ్రెస్ లో ఉండగా ఎంటిక మందం కూడా లాభం కాలే, నాకు కాలే, నా ప్రజలకు కూడా కాలేదు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుండి కారును గెలిపియాలన్నతోటి పక్క మైపాల్ సార్ మళ్ళా కారు ఎక్కుతాడని అనుకున్నారు అంతా. ఒక అడుగు తప్పునట్టు జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి, నియోజక ప్రజలకు, నాకు ఎక్కడ ఒక ఇంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోడ్ల ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు ఇక మళ్ళీ ఇప్పుడు మైపాల్ సార్ తమ్ముడు మధుసూదన్ రెడ్డి సార్ కేసీఆర్ ను కలిసిండు. గడ్ సిటీ సార్ అన్న పెద్ద ముచ్చటుంది కదా. గిసొంటి టైంలో మధు సార్ హైదరాబాద్ లో నందినగర్ లో ఉన్న కేసీఆర్ సార్ ను గింట్లనే కలిసిండు. కారును గెలిపియుర్రి, బగ్గ కట్టపడుర్రి, మస్తు మెజారిటీ రావాలని చెప్పుకొచ్చిండు. మొన్న మైపాల్ సారు కారును గెలిపిద్దామన్నాడు, ఇలా మధు సారు కేసీఆర్ సార్ ను కలిసిండు. అంటే తమ్ముడు మధును అన్న మైపాల్ సారే కలిసిరా అని చెప్పి పంపిండి అయ్యింది అని కొందరు గుసగుస పెట్టుకోవట్టే. ఆయన తప్పుడు కేసులు గీసులు ఉన్నాయని నామకా వాస్తే షెయి పార్టీతోటి షెయి కలిపిండు. అటనక థర్డ్ నాది కారు, నేను అండ్లనే కూసుంటాను, ఇప్పుడు గిట్లా ఏత్తర్రా ఏంది అనుకోబట్టే వీళ్ళ ముచ్చట జరంతా సమజైనోళ్ళు. మళ్ళీ ఎలక్షన్లకు బగ్గ టైం కూడా ఏం లేదు, 2 ఏళ్ళు ఎట్లో గట్టెక్కితే కథ ఒడిచిపోతని ఇప్పుడిప్పుడే అందరికి హింట్ ఇస్తారా అనుకుంటారు పటాన్చెరు జనాలు.
బడ్జెట్ పెట్టేటప్పుడు దేనికి పైసలు పెడుతుండ్రు, ఎవలకు మంచి జరుగుతుంది, ఎవరు లాభపడతాండ్రు, పథకాలకు ఏమన్నా పైసలు పెరిగినాయా, కొలువులు పెరుగుతాయా, బడ్జెట్ ఎంత, దేనికెంత, మనకేమన్నా లాభం ఉందా, ఇట్లా మస్తు ముచ్చట్లు వినిపించినాయిగా ఈ 3-4 దినాలు. కానీ ఇంకో ముచ్చట సుతం మస్తు వైరల్ అవుతుంది. అదేందో ఎరికేనా? అయితే చూడుండ్రి. కొన్నేండ్ల సంది పైసలు దేనికి ఎంత ఎట్లా అనేది లెక్కలేసి పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం చెప్తుంది. మేడం చెప్పే బడ్జెట్ గురించి కాక చీరల మీద సుతం ముచ్చట్లు పెడుతున్నట చాలా మంది. రేపు బడ్జెట్ ఎట్లుంది, ఏం ప్రవేశపెడతారన్నది అడిగేటోళ్ళు ఉంటే, మీరు రేపు బడ్జెట్కి ఏ చీర కట్టుకొని పోతుర్రు, ఏ సొంటి రంగులు కట్టుకొని పోతున్నారు అడిగేటోళ్ళు కూడా ఎక్కువయ్యారట. మరి బడ్జెట్ ప్రవేశపెట్టేది పురుష మంత్రులు అయితే ఇట్లే అడుగుతారా, రేపు ఏ బట్టలు వేసుకొని పోతుర్రు, ఏ లుంగి కట్టుకొని పోతున్నారు అడుగుతారా అని అంటది మేడం. ప్రతి ఏటా ఇదే నెత్తినొప్పట. అరే బడ్జెట్ గురించి కాకుండా చీరల పంచత ఏంది అని అడగబట్టి నిర్మల మేడము. బడ్జెట్లో ఏమున్నాయని తెలుసుకోర్రి, కానీ నేను ఏ చీర కట్టుకుని వచ్చినా ఏ రంగుది కట్టుకుని వచ్చినా అన్నది అవసరం లేదు. చీర కట్టుకుని వచ్చినాక మంచిగుందంటే ఓకే, కానీ ఏ చీర కట్టుకున్నా అని అడుగుడేంది అని జరంతా నారాజ్ అయింది మేడము. ఇక నిన్న ఐతారంగోలే బడ్జెట్ పెడుతందుకు వచ్చినప్పుడు కాంచీపురం చీరలుగా అనిపించింది మేడం. బంగారు కాఫీ రంగు అంచుతోటి మెజెంటా రంగు బంగారు కలర్ జాకెట్ వేసుకొని శాల్వా కప్పుకొని కనిపించింది మేడము. కానీ మేడం ఏడ కనిపించినా ఏ మీటింగ్లో కనిపించినా సరే మేడం చీరలను చూసేటోళ్ళు ఎక్కువే ఉంటారులా. రంగురంగుల చీరలు మంచి మంచి చీరలతోటి ఎంతన్నా అందంగా హుందంగా అనిపిస్తుంది మేడము. కానీ కట్టుకుని వచ్చినాక మేడం చీర మంచిగుందనాల కానీ ఏ చీర కట్టుకొని పోతున్నామని అడుగుడేంది, అదేం పిచ్చో ఏందో అనమాట మేడం మాటలిన కొందరు జనాలు. బీఆర్ఎస్ పార్టీ పెద్ద సార్లను లైన్గా ఓలెన్కోలను సిట్ సార్లు పిలిచిర్రు. హరీష్ రావు సారు, కేటీఆర్ సారు, సంతోష్ సారు, అటెన్కా కేసీఆర్ సారును సిట్ సార్లు పిలిచే వరకు కారు పార్టీ వాళ్ళు మండిపోతాండ్రు. కోపంతో కారాలు మీరాలు నూడుతాండ్రు. దిష్టి బొమ్మలు గాల్సుడు, రాస్తారోకలు, ధర్నాలు అనుకుంటా రాష్ట్రమంతా ఫైరింగ్ మీద ఉంది. గిదే టైంలా జీవన్ సార్ అన్న ముచ్చట్లు ఓకింత నచ్చతలేవట కొందరికి. మరి ఏమన్నాడో ఏందో ఇందం పాండ్రి. ఫోన్ ట్యాపింగ్ చేసిరని కారు పార్టీ పెద్దసార్లను లైన్ పెట్టి పిలుచుడుతోటి కారు పార్టీ గరం మీద ఉంది. సీఎం సార్ను డౌన్ డౌన్ అనుకుంటా కేసీఆర్ సార్కు జైలు కొడతారు. రాష్ట్రం మొత్తం గీదే నడిచింది. నిన్న కార్యకర్తలతోటి కలిసి మీర్పేట్ల సబితా ఇంద్రెడ్డి మేడం ధర్నా, సిద్దిపేట దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బైక్ ర్యాలీ, మహబూబాద్ జిల్లా జడ్చర్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ లక్ష్మీరెడ్డిలు నల్ల బ్యాడ్జీలు నల్ల జెండాలతోటి బైక్ ర్యాలీ. ఇగో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓడివన్ లొల్లి అన్నట్టు సాగింది తెలంగాణ రాష్ట్రం అంతా. తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, వద్దురాజు గారి నాయకత్వం. ఆర్మూర్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారు సర్కారు పోలీసుల మీద మస్తు గరవైండు. సిట్ సార్లు కేసీఆర్ సార్ను విలుచుడేంది, గంత పెద్ద మనిషిని పిలుతారని గుస్సవ్వకుండా పోలీసులకు వార్నింగ్ ఇచ్చిండు. ఖబర్దార్ సజ్జనార్, నీకు స్పెషల్ గిత్తన్న వార్నింగ్. వచ్చే ఏడాది మాదే సర్కారు, నువ్వు ఏం చేస్తావో చేసుకో. 2023లో నాకు నోటీసులు ఇచ్చినావు, నన్నేం చేయలే. ఇంకా నువ్వు మా సార్ని ఏం చేస్తావు? రావన్న సార్ ఒక్క సిట్కెత్తి రాష్ట్రాన్ని అగ్గి గుండం చేస్తామని గరవైండు జీవన్ రెడ్డి సారు. పోలీసులకు లాగుల్లో తొండలు ఎరగొడతాం. వచ్చేది 1 సంవత్సరంన్నర రోజుల్లోనే. సిపి సజ్జనార్ ఖబర్దార్, నీకు ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నువ్వు ఏం పిక్కుంటో పిక్కో, మా బాసుడు కానీ నా బొచ్చే పిక్కోలేవు. నువ్వు నా మీద 2023లో నువ్వు కేసు పెట్టినప్పుడు ఇవాళ మా బాసుని ఏం పిక్తారో నాయన. నా వెంట్రుక కూడా పీకలేడు. నేను ఏదో అని చెప్పి మర్యాదగా ఉన్నాం. ఇక మా ఇంత దాకా వస్తే వదిలం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్క పిలిపిస్తే తెలంగాణలో అగ్నిగుండం అయిపోతా అని చెప్పి వాళ్ళు ఏ పనులు చేస్తారు, దానికే తొండలు జొరగొట్టుడు, మాస్గా ధమ్కీలిచ్చుడు ఏంది? పోలీసులు అంటే ఇంత భయం లేదు. రాజకీయ నాయకుల వీళ్ళు రౌడీలా అనుకుంటే కోపం అవుతారు. ఇసొంటి మాటలు నచ్చనోళ్ళు. కడుపు మండితే ఇట్లే ఉంటుందని సపోర్టింగ్ ఇస్తారు కారు పార్టీ వాళ్ళు. ఏది ఏమైనా బాధ్యత గల పోస్టులు ఉంటేవి సార్ ఒకప్పుడు. ఇప్పుడు కూడా నిన్ను ఫాలో అయ్యేటోళ్ళు మస్తు మంది ఉండే. గిసొంటి మాటలు మాట్లాడి ఎందుకు అని తిట్టబట్టే ముచ్చటెరకైన జనాలు. నాయకులంటే ఎట్లా ఉండాలి, ప్రజలకు ఎసొంటి నేర్పిపోవాలి చెప్పుండ్రి.
మంచిగా ఉండుండ్రి, శాంతిగా కలిసి ఉండుండ్రి. పల్లెపట్నం మంచిగా ఉంటేనే మనమందరం మంచిగా ఉంటాం. లొల్లులు పెట్టుకోకుండ్రి. ఊరంతా అన్నదమ్ముల లెక్క కలిసి ఉండుండ్రి. పార్టీ వేరైనా పంతం వేరైనా సరే లొల్లులు వద్దు అని 4 మంచి మాటలు చెప్పి పోవాలి. కానీ ఈ మేడం ఏంది ఎట్లనో చెప్పిపోయింది. పూనుగొండ నియోజకవర్గం వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మేడము జనాలకు తాని పోయి ఇంత మంచి షెడ్ ఆర్చుకొని కొన్ని ముచ్చట్లు మాట్లాడిందట. ఇక అపోజిట్ వాళ్ళు ఎవరేం మాట్లాడినా రప్ప అని నరుకురు అని చెప్పిందంట. మరి ఇది ఇన్న ఆడున్నోళ్ళు ఏం చేస్తాండ్రు అది కూడా ఒకసారి చూడరు మీరు కూడా. కోనాపురం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ముక్కుడి శ్రీరామప్ప కొడుకు అంటే ఆయన వచ్చేసి వైఎస్ఆర్లో ప్రతి బాగా ఇచ్చేసినాడు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే లేడు, మన దగ్గర చనిపోయినాడు. ఆయన తరఫున నేనైతే మాట్లాడతాను. సురేష్ ఓటర్ ఐడి జి సురేష్ అని ఉంది. జి సురేష్ అక్క ఉషమ్మ అక్క కోనాపురానికి ఈరోజు వచ్చిందనమాట. కోనాపురానికి వచ్చింది. ఆమె తరఫున మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే అక్క అంటే మాకంత ధైర్యం, అంత సాహసం. అక్క ఏం చెప్పిందంటే ఆపోజిట్ ఎవడన్నా మాట్లాడి రప్ప నరికేయండి అని చెప్పింది అక్క. రప్ప నరికేయండి అని చెప్పింది అక్క. రప్ప నరికేయండి అని చెప్పింది అక్క. దానికోసం అని చెప్పేసి నేను ఈరోజు మాట్లాడుతున్నా. మా అక్క ఉషమ్మక్క కోనాపురానికి వచ్చింది. మన గురించి ఎవడు వచ్చినా వానికి రప్ప నరికేదైతే పక్క, రప్ప నరికేదైతే పక్క, రప్ప నరికేదైతే పక్క. వాడు ఎవడన్నా కావచ్చు. గదన్నట్టు మాట ముచ్చట. అక్క చెప్పింది రప్ప నరుకుతాం అంటాండు. ఆపోజిట్ వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే నరుకుండ్రు అని చెప్పిందంట ఉషా మేడము. అంటే ఆపోజిట్ వాళ్ళు అంటే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఇంకిన్ని చిన్న పార్టీలు సూతా వస్తాయి అన్నట్టు. మరి వాళ్ళందరు ఇట్లా ఎవరు ఏమన్నా రప్ప నరుకుడేనా మేడము? చిన్నోళ్ళు ఇంత మంచి మాటలు చెప్పి పోవాలి కానీ నరుకుండ్రి సంపూండ్రి అటెనక మేము చూసుకుంటామంటే మీ నియోజకవర్గం సూతా మిగులుతుందా మేడం? నాకు అర్థం కాదు. ఆమె తరఫున మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే అక్క అంటే మాకంత ధైర్యం, అంత సాహసం. అక్క ఏం చెప్పిందంటే ఆపోజిట్ ఎవడన్నా మాట్లాడి రప్ప నరికేయండి అని చెప్పింది అక్క. అసొంటి సపోర్ట్ లేకుండానే రెచ్చిపోతాండ్రు జనాలు. అసొంటిదే ఇంకా పెద్దల అండదండ ఉంటే అందులో అందరికీ ఉంటే ఊళ్ళో జనాలు ఊకుంటారా? మేడం మీరు ఎప్పుడు మేడం మేము చేసినామంటారు. మంచిగా ఉండదా మేడం ఇది? మరి ఈడికే వైసీపీ అంటే బలి, రక్తాభిషేకాలు, నరకడాలు, సంపుకుని అనే మచ్చ చేసుకున్నారు ఆల్రెడీ. మళ్ళీ దోట అని ఫీలింగ్ అవుతాండ్రు వైసీపీ కార్యకర్తలు. రోడ్ల మీద కూసోని ధర్నా, టమాటాలు వారవోసి ధర్నా, గుడ్లు కొట్టిన నిరసన, ఏడ్చుకుంట నిరసన, నల్ల బ్యాడ్జర్ తోటి ధర్నా, కళ్ళకు గంతలు కట్టి ధర్నా. ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళకు నచ్చినట్టు జనాలకు అర్థమయ్యేటట్టు నిరసనలు ఎత్తరు. కానీ గిడ కొందరు జిల్లా చెయ్యాలి అని ఎరీటిగా నిరసన చేసిండ్రు. మరి వాళ్ళ జిల్లా బాధేంది కథేందో అరుచుకుందాం పాండ్రి. గదేంది నిరసన అని గుండ్లు తీసుకుంటారు అనుకుంటారా? గదే నిరసన. మిరపకాయలు పారబోసి, ఉల్లిగడ్డలు ఎగజిమ్మి, టమాటాలు దొక్కి వారేసి, బొమ్మలకు దిష్టి పెట్టి, దిష్టి బొమ్మలను గాలబెట్టి నిరసన చేసేటోళ్ళను చూసే ఉంటారు. కానీ వీళ్ళు గుండు తీసుకొని నిరసన చేస్తాండ్రు. మాకు జిల్లా కావాలి, మాకు ఇమింగనూరు జిల్లా చేయాలని గిట్లా గుండ్లు తీసుకొని నిరసన చేసిరన్నట్టు. సోమప్ప కూడా ఇలా చేసిరు గిట్ల నిరసన. కర్నూలు జిల్లాలో ఉన్న ఇమింగనూరును సుతా జిల్లా వేయాలని చెప్పేసి నిరసన తెలిపిర్రు. జిల్లా కేంద్రం చేయాలని చెప్పి దాదాపుగా ఈ రోజు 30 రోజు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. రకరకాల వినూత్న నిరసనలతోనే ఈ రోజు ప్రభుత్వానికి హెచ్చరికగా మేము ఇక్కడ చేయడం జరిగింది. అదే క్రమంలోనే ఈ రోజు కొంతమంది నిరసనకారులు మా నిరసనకారులతోన గుండు గీయించి కూడా మేము నిరసన తెలపడం జరిగింది. తక్షణమే ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి సంపద అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి వనరులు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి మౌలిక భౌగోళిక పరిస్థితులని తక్షణమే అధ్యయనం చేసి పరిశీలన చేసి ఈ రోజు ఎమ్మెగనూరుని జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మరి గతంలో గురించి కూడా ప్రస్తుతము నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో నిన్న కూడా వైఎస్ఆర్సీపీ ఈ యొక్క పార్టీని అలాగే ఇన్ఛార్జిని కూడా మేము అడ్డుకోవడం జరిగింది. మరి దీని మీద స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్తే వాళ్ళు ఆధోనిక మద్దతు అని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అంటే కేవలం ఓట్ల సీట్లకు మాత్రం ఎమ్మెగనూరు కావాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.
రేపు ఎలాంటి ఎలక్షన్స్ జరిగినా కూడా ఓట్లు అడిగే హక్కును కోల్పోయినటువంటి వైసీపీని ప్రజలు సంపూర్ణంగా మర్చిపోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు 7వ తారీఖు వస్తున్నటువంటి సీఎం గారిని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాము. ఎమ్మెగనూరు జిల్లాపై స్పష్టమైన అవగాహన వచ్చేంత వరకు కూడా మేము ఆ దీక్షను విరమించే ప్రసక్తే లేదు. కాబట్టి తక్షణమే సీఎం గారు స్పందించి దీని మీద మేము అడ్డుకోకపోయినా దీని మీద స్పందించి ఖచ్చితమైనటువంటి వైఖరిని తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. ఎందుకంటే టీటీడీ కళ్యాణ మండపం అంతగా ఉపయోగం లేనటువంటి అర్ధం ఎకరా దాదాపుగా ఉన్నటువంటి దాన్ని కలెక్టర్ ఆఫీస్ చేయండి, పాత మున్సిపల్ ఆఫీస్ ఉంది దాన్ని ఎస్పీ ఆఫీస్ చేయండి. ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. 1000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇక్కడ వనరులు ఉన్నాయి. మత సామరస్యానికి అనుకూలమైన ప్రాంతము, పర్యాటక కేంద్రమైనటువంటి మంత్రాలయానికి అనుకూలమైనటువంటి ప్రాంతము. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వానికి భారం తగ్గించి రాజకీయంగా చూసుకున్నా కూడా ఇక్కడ అన్ని అనుకూలంగా కూటమికి ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఎమ్మెగనూరుని జిల్లా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సర్కారు భూములు ఆదోని కంటే ఎమ్మింగనూరులో ఎక్కువ ఉన్నాయి. ఎమ్మింగనూరు తోటే ఆదోని అభివృద్ధి అయింది. గందుకే మా పట్టణాన్ని జిల్లా ఏరు అని చెప్పేసి గిల్లు గిట్ల ఎత్తాండ్రు. కానీ నాయకులు ఎవరు గుండు కొట్టించుకోలే. కానీ ఎవరో పెద్ద మనుషులు ఉన్నట్లున్నారు, అలా గుండు దించిండ్రు అని బట్టే కొందరు. మరి చూడాలి ఇలా డిమాండ్ ఏమవుతుందో. మిస్ ఇండియా పోటీలు, మిస్ వరల్డ్ పోటీలు, కాలేజీలలో అందాల పోటీలు, స్కూళ్ళల్లో అందాల పోటీలు, మళ్ళీ క్యూట్నెస్ ఓవర్లోడ్ పోటీలు ఉంటాయి. కానీ ఎక్కడన్నా బర్లకు, దుడ్డలకు, ఆవులకు పోటీలు పెట్టింది చూసిండ్రా? పోనీ ఇన్నరా? లేదు కదా? అయితే ఇనుండ్రి, చూడుండ్రి, ఎంజాయ్ చేయుండ్రి. చుట్టూ జనం, నడిమిట్ల దుడ్డే, దాని మెడల మెడలు, ఓనర్కు సర్టిఫికేటు, చేతిలో షీల్డు, గిఫ్ట్ డబ్బా. చూస్తే ఏందో ఇంత కనిపిస్తుంది కదా. ఇవన్నీ సాధించింది దుడ్డే. నడిమిట్లా కనిపిస్తున్నది నల్ల దుడ్డే అందాల పోటీలో నెగ్గిందన్నట్టు. నల్లగుంది బర్రె బిడ్డ అని షీప్గా తీసిపారేటోళ్ళు ఉంటారు కదా. దాని అందాన్ని చూసి గిఫ్ట్లు, ప్రైజ్లు ఇక ఇచ్చేటోళ్ళు ఉంటారా? అంటే వీళ్ళు ఇచ్చిర్రు అన్నట్టు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం లింగవరం అనే ఊళ్ళే లేగపెయ్య దూడలకు అందాల పోటీలు పెట్టిరు పశువుల డాక్టర్ నంద్యాల లోకేష్ సారు. పశువులంటే పానమట, ఆటి మంచి చెడ్డ చూసుకునే ఆయనకు పనట. ఇక ఆటి ఆలన పాలన చూసుకునే ఆయనకు ఇష్టమట. ఇక ఇదే కాదు, ఇంకేదో చేయాలి అని లేగదూడలకు అందాల పోటీలు పెట్టి ఇక గెలిచిన దానికి 5,000, రెండవ దానికి 3,000, ఇక మూడవ దానికి 2,000 రూపాయలు ఇచ్చిండు. ఇక ఒక పారి సారు మాటలనే ఈనుండ్రి. నమస్తే అండి. మన గ్రామం లింగవరం గ్రామంలో నిన్న అనగా 31/1/2026 తారీఖున మన గ్రామంలో లేగదూడల అందాల పోటీలు, ప్రత్యేకించి త్రిప్లస్7 ద్వారా, అంటే అచ్చంగా పెయ్యి దూడలు పుట్టిన మన గ్రామంలో పుట్టినవి అచ్చంగా 7ను త్రిప్లస్7 చేయటం వలన 35 దూడలు పుట్టినాయి. మనకి రాష్ట్రంలోనే ఇది మన ఫస్ట్ ప్రథమం. ఇది మనకు 35 దూడలు పట్టడం. అందుకు గాను వాటిని ఘనంగా వాళ్ళని రైతులను ఇంకా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాటికి అందాల పోటీలు, లేగదూడల అందాల పోటీలు నిర్వహించాము. ఆ అందాల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్గా 5,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చాము. అదేవిధంగా సెకండ్ ప్రైజ్గా 2,000 రూపాయలు, 3,000 రూపాయలకు ప్రైజ్ ఇచ్చాము. అదేవిధంగా మూడో ప్రైజ్గా 2,000 రూపాయలు ఇచ్చాము. అలాగే ఆవు దూడల్లో కూడా మరి ఒంగోలు, పొంగనూరు కూడా వచ్చినవి. వాటిలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్గా ఇచ్చాము. ఆ విధంగా మొత్తం 47 దూడలు మన గ్రామంలో ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క లేగదూడల అందాల పోటీలకి గ్రామస్తులు ఎంతో సహకారంతో, మా యొక్క గ్రామ పెద్దల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చాము. మాకు ఈ తోడ్పాటు చేసిన మా పెద్దలు, మాకు పాలకేంద్రం వారు, మరియు మా గ్రామ పెద్దలు, మరియు రైతు సోదరులు మాకు ఈ కార్యక్రమానికి నాకు ఎంతో సహాయపడ్డారు. ఈ విధంగా తోడ్పడడానికి కారణం ఏంటంటే, పెయ్యి దూడలు అచ్చంగా పెయ్యి దూడలు పుట్టితే రైతుకి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. భవిష్యత్తులో నేటి పాడి పశువులు, లేగదూడలే రేపు పాడి పశువులు అవుతాయి. పాడి పశువులు అయినప్పుడు మనకి రైతుకి పాడి పరిశ్రమ ద్వారా ఎంతో అభివృద్ధి చెంది ముందుకు వెళ్తానికి ఎంతో అవకాశం ఉంటుందని ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు దానికి
త్రిప్లస్ సెమన్ అనేది పెట్టి అది ఒకప్పుడు 500 రూపాయలు ఉండే సెమన్ని ఇది 150 రూపాయలు చేశారు. 500 రూపాయలు ఉన్నప్పుడు కూడా మన గ్రామంలో రైతులు ముందుకొచ్చి మరి సుమారుగా 80 మంది దాకా ఈ శమాన్ని విరియాన్ని వినియోగించడం జరిగింది. దాంట్లో 35 శమన్లు వీరి పరీక్ష ద్వారానే ఈ త్రిప్లస్ శమన్ ద్వారానే పుట్టడం జరిగింది. ఈ శమల్ని చేసేందుకు గాను నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా రైతులకి ఎంతో ఉపయోగపడుతుందని. అదే మేలు జాతి మగ పశువు దూడ కనుక అన్ని గెలవాయి కాబట్టి పోటీలకు వచ్చిన దూడలకు ప్రెషర్ కుక్కర్లు, షీల్డ్లు, సర్టిఫికేట్లు ఇచ్చిండ్రట. పశువులు అంటే పానం ఉండే కాదు, వాటి అందాన్ని సుత చూసే మీ అసలు డాక్టర్లు ఉంటే అవి మస్తు సంబరపడితే సారు. ఇక ఆ దూడ సుత ఎంత ఖుషి అవుతుందో. నన్ను కర్రదానా అంటారా? చూడరు గెలిచిన, ఫస్ట్ ప్రైజ్ కొట్టినా, షీల్డ్ పట్టుకున్నా, మెడలేసుకున్నా, ఇది దూడంటే అని తొడగొట్టినట్టు ఫీల్ అవుతుంది కావచ్చు గా దూడ అని సంబరపడతాండ్రు ముచ్చటరికైన జనాలు. ఇలాంటి డాక్టర్ని నాకు 84 సంవత్సరాలు ఇలాంటి డాక్టర్ని నేను ఎక్కడా చూడలేదు. ఇట్లా సర్వీస్ చేసేవాళ్ళలో నేను ఇప్పుడు ఈయన ఒక్కనే చూసి నన్ను ఆశ్చర్యపోయా. ఈయన చేసిన దానికి మరి ఆశ్చర్యపోయాము. ఈసారి రాబోయే ప్రోగ్రాంకి ఈ శమనకు కానీ ఇక్కడ అయ్యే ఖర్చులకు కానీ మేము విలేజ్లో డొనేట్ చేసుకుని ఆయన మీద భారం పడకుండా మేము దిగ్విజయంగా నెరవేరుస్తామని నేను ఆశిస్తున్నాను. మీకోసం ఇంకిన్ని వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన అవి కూడా చూసేయండి. అగో గా పక్క పొంట ఎర్రకార్ల పోతున్న కాయనని చూస్తాన్రా. హాయ్ బాయ్ చెప్పుకుంటా గాళ్ళనే ముద్దులు పెట్టుకుంటా కారు నడుపుకుంటా పోతాండు. కానీ ఈయన ఇప్పుడు పోయి జైల్లో కూస్తున్నాడు. అయ్యో వాళ్ళ సోపతిగాళ్ళకో తెలిసినోళ్ళకో హాయ్ బాయ్ చెప్తే ఎందుకు జైల్లో పెడతారనుకుంటాన్రా. గీ ముచ్చట యూపీలున్న నోయిడాల అయ్యింది. కారు ఉంది గాని చక్కగా తొవ్వ పట్టి పోవాలి గాని ఓవర్ యాక్షన్ చేసుకుంటా తొవ్వంట పోయేటోళ్లకు ముద్దులు పెట్టుకుంటా పోతే జైల్లోనే కదా ఉండేది. పక్కపొంటి పోయేటోళ్ళందరికీ హాయిలు బాయిలు చెప్పుకుంటా ముద్దులు పెట్టుకుంటా పోయిండట. ఇక అందరు ఊకుంటారా? తిక్కలేసిన గిటు పక్కపొంటున్నోళ్ళు ఆయనతో వీడియో తీసి పోలీస్ సారోళ్లకు చెప్పే వరకు బండి నెంబర్ తోటి అరెస్టు చేసి జైల్లో వేసిండ్రు. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.